చిన్నారి జస్విక్కు అన్నప్రాసనను ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం 3 ఏపీఎస్పీ ఎదురుగా గల ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి కార్యాలయం వద్ద స్వర్గీయ అల్లిబోయిన జక్కయ్య శ్రీమతి పాస్టర్ శ్యామల దంపతుల ముద్దుల మనవడు మహిమారాజు సత్యప్రియ కుమారుడు జస్విక్ అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాయర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మంచి పాస్టర్గా తాతయ్య జక్కయ్య పేరు నిలబెడతారని అన్నారు. ముందుగా ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి శ్రీమతి శిరీష దంపతులు చిన్నారి జస్విక్కు అన్నప్రాసన చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి మా ముద్దుల జస్విక్ మా ఇంటికి రావడం, అదేవిధంగా రాజు సత్యప్రియ దంపతులు కూడా మొట్టమొదటిసారిగా మా ఇంటికి ఇచ్చేయడం మాకు చాలా ఈరోజు శుభదినం, ఆనందకర విషయం. మరి అల్లిబోయిన జక్కయ్య గారు శ్యామల గారి ముద్దుల మనవడు మా ఈ జస్విక్. మరి దేవుని కృప, దేవుని బిడ్డ, దేవుని చలవ చేత పుట్టాడు. ఈరోజు అన్నప్రాసన కార్యక్రమం నా చేతుల మీదుగా చేయించడం నాకు ఎంతో గర్వకారణం. మరి దేవుడు అన్నప్రాసనలో చేసిన ఈ ఆహారాన్ని బలంగా, సంపూర్ణంగా, మంచి ఇక్కడ నుంచి తీసుకున్న ప్రతి ఆహారం కూడా బలవర్ధకమైన ఆహారంగా రావడం, ఆత్మబలాన్ని కూడా దేవుడు ప్రసాదించి మంచి కీర్తి యశస్సులతో మా జక్కయ్య గారిలాగే మంచి పాస్టర్ గారు అయ్యి ఎంతో గొప్ప సంఘాన్ని తయారు చేయాలని చెప్పి నేను మనసారా ఆ ప్రభుని వేడుకుంటున్నాను. మరి ఈ అబ్బాయి ఈ భూమి మీద జన్మించినప్పుడు కూడా మరి ఇది ఒక సాక్ష్యమే. యాక్చువల్గా నేను చర్చిలో దీనికి సంబంధించి సాక్ష్యం ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే మా పాస్టర్ గారు శ్యామల జక్కయ్య గారు నన్ను ఏమంటే మా మంచి మీరు ఏదన్నా ఒక డేట్ చెప్పండి, లేకపోతే ఎవరు పుడతారో చెప్పండి అని అడిగితే నేను కూడా నాకు కూడా ఏకైక ప్రభుని స్మరించుకుని మీకు ఖచ్చితంగా జక్కయ్య గారే పుడతారు, ఖచ్చితంగా జక్కయ్య గారే బయటకు వస్తారని చెప్పాను. ఆ ఉద్దేశంగానే ఇంకో మా జూనియర్ జస్విక్ గారు బయటకు వచ్చేసారు. చాలా హడావుడి చేస్తున్నారు. మరి రేపు జనవరి 1కి ఇంకెంత హడావుడి చేస్తారో చూడాలి. చాలా ఆనందకర విషయం అండి. ఈ బాబుకి మరి మంచి యశస్సులు, కీర్తి అన్ని కూడా వచ్చి దేవుని బిడ్డగా ఎదిగి దేవుని సేవలో తరించాలని చెప్పి జక్కయ్య గారి పేరుని ఊరు ఓడల ఖ్యాతిని విస్తరింపచేసి ప్రపంచం నలుమూలలకే చాటే విధంగా తయారాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా యేసు ప్రభుని మరొకసారి ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నేను మనసు పెట్టి ప్రార్థించిన ఏ మొరనే కూడా ప్రభు కాదనలేదు. ఈ మొరను కూడా దిగ్విజయంగా అమలు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా.